ఏమైనా దృశ్యాలను మనం ఇక్కడ చూడవచ్చు. తిరుపతి ఘాట్తో సమానంగా ఉన్నటువంటి ఘాట్ రోడ్డు, ఎత్తైనటువంటి రోడ్డు మరియు మూల మలుపులు, చాలా చక్కనైనటువంటి ప్రకృతి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చెప్పండి సార్, చెప్పండి. ఈ యొక్క కొండ ఎంతో రమణీయంగా అద్భుతంగా ఉంది. తిరుమల ఘాట్ ఏ విధంగా అయితే ఉంటుందో దానికి తగ్గట్టుగా మంచి ఆలోచన ఉంటుంది. ఓకేనా? ఓకే, సరే సరే, ఓకేనే. శ్రీశైలానికి ఈ యొక్క మార్గం గుండా, ఉమామహేశ్వర మార్గం గుండా బయలుదేరడానికి ఇప్పుడే స్వాములంతా వెళ్తున్నారు. ముందుగా పైన చూసుకో, కింద చూడు. జై ఉమామహేశ్వర స్వామి. బండలన్నీ జరిగినాయి అన్నట్టు. శ్రీశైల శిఖర దర్శనం. మరి శ్రీశైలానికి ఉమామహేశ్వరం నుంచి ఈ యొక్క సొరంగ మార్గం గుండా ప్రయాణించడానికి మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ పైన గబ్బిలాలు వేలాడుతున్నవి చూడండి, గబ్బిలాన్ని చూడొచ్చు ఇక్కడ నేను ఎత్తిపైన. ఈ యొక్క మార్గం గుండా వెళ్తే సుమారు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలోనే శ్రీశైలాన్ని దర్శించుకోవచ్చు. దీంట్లో వెళ్ళాలంటే చాలా శ్వాసను, ఉచ్ఛ్వాస నిశ్వాసలను కేంద్రీకరణ చేసేటువంటిది ఉండాలి. ఎందుకంటే గాలి ఇందులో చాలా తక్కువగా ఉంది. అమ్మా మొసొస్తాను వెళ్ళండి.
నల్లమల దట్టమైన అడవి ప్రాంతం నుండి శ్రీశైలం వెళ్లే దారిలో 55 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఎన్నో జంతువులు అవపడుతున్నాయి. మా కోసం ఎదురు చూస్తుంటే మేము వాటి దొరకకుండా వెళ్తున్నాం. అరుణ్ భాయ్ మంచి ఓపికతోనే భలే డ్రైవింగ్ చేస్తాడు. ఇంత అలసిపోకుండా రేపటిదాకా తోలేదానికి రెడీ ఉన్నాడు. డ్రైవింగ్ అంటే డ్రైవర్ అచ్చంపేట బస్సు, ఆర్టీసీ బస్సును కూడా ఓవర్టేక్ చేయడం జరుగుతుంది. అది కొంచెం అంతలాగా క్లీన్ గా కనపడదన్నా మనకి. బాగా చెట్లు ఈ చిన్న చిన్నగా దూరం దూరంగా ఉన్నాయి. అయితే అసలు గ్యాప్ ఎడ తిరిగినా కనిపిస్తుంది. అక్కడైతే అసలు కనే కనపడవు కదన్నా. మరమిల్లు వెళ్ళారన్నా ఎప్పుడైనా? వెళ్దాం, ప్లాన్ చేద్దాం. మారేడు మిల్లి అంటే ఎక్కడ ఉంటుంది? నవంబర్ టు జనవరి. మాకు వెళ్ళి బోర్ కొట్టే అదే పని. ఈస్ట్ గోదావరి ఇప్పుడు అది అల్లూరు సీతారామరాజు జిల్లా అయిపోయింది. ఇప్పుడు అందులోకి వెళ్ళేది జగన్ గారు చేసిన పనులు అసలు అది ఈస్ట్ గోదావరికి విశాఖపట్నం జిల్లాకి సంబంధమే లేదు. ఆడు తీసుకెళ్ళి ఇక్కడ పనులు కావాలి అది వెళ్ళాలంట. అరకు ఈస్ట్ గోదావరి వరకు వెళ్ళబెట్టాను. అర్థం కాలేదు. టూరిజం డెవలప్ చేయాలంటే అడిపోవాలి. రుదనల ఏరియా ఊరు కూడా కలిసిపోయిందన్న. అందులో చెట్టుకి వెళ్ళిపోయింది ఆ మొక్క. అలా లాగేసుకున్నాడు. నీటి కనబడినది ఎక్కడ ఏమన్నా కనబడుతుంది. ఇదంతా అడవి పరిసరం ఉంటాను ఏముండదు. జంతువులు కష్టం ఏం పాడేది ఎండ తట్టుకోలేము. అదే బండి బంద్ చేసిన. నువ్వు బంద్ చేసినావు. ఖాళీ ప్లేస్ కనబడుతుంది.
పిచ్చి పిచ్చి అనిపిస్తుంది. అదేనండి ఈ లైన్లు ఎట్లా గుంజారన్నా అప్పట్లో? ఇక్కడ గొడవ తిని మన రోజులు మన సాఫ్ చేసిండు. రీసెంట్ వేసిన టవర్స్ అవి కరెంట్ టవర్స్ ఎట్లా వేసిండు ఏంది పరిశ్రమ కిరికిరి చాలా చూడు ఎప్పుడు చూడలే కదా సూర్య? అక్కడ బస్సు పోతా చూడలే కదా ఎప్పుడు? నేను ఇటు సైడ్ ఎప్పుడు రాడా మేము చూస్తాం కానీ నువ్వు చూడకు ఇలా బాగా మేము చూస్తాం కానీ నువ్వు చూడక అరకు రంజాన్ మరి భద్రత అదే ప్లేట్ వాటి మీద పని చేసిండు వైర్లని ఘోరానికి మన ఒకటి వీడియో పెట్టి వచ్చింది సూచన సౌదీలోనా? అన్నం కూడా పైన తింటాను వాళ్ళు. ఆ పూల మీద తింటాడు పూల ఇష్టం ఆ, ఆ పూల మీదకే పంపిస్తారు క్యారెట్ సూర్య. అన్న తినవచ్చింది వాళ్ళు ఏదంటే అది వాకి టాక్లు ఉండొచ్చు కదా? కరెంట్ నాకైతే పరిచయం అనిపిస్తుంది ఎట్లా గురించారు ఇవి ఏంది ఏం లేదు తెలుగు రాష్ట్రాలకు ఎంత దూరం పోతుందో కానీ ఈ పవర్ ని హైదరాబాద్ ఇక్కడి కదా శ్రీశైలం పర్పులు ఉన్నాయి కదా వర్షాకాలం అయితే జూన్ జూలై అయితే మొత్తం పచ్చగా అంత అల్లహాగా ఉంటుంది రెండు గుట్టలను అనుసంధానం చేసి కట్టారు. కొత్తల గుట్ట నుంచి ఈ గుట్ట మళ్ళీ కూడా ఎట్లుంది ఇప్పుడు దాకా మళ్ళీ అన్న అప్పుడు బాగానే వేసింది ఇదంతా రోడ్డు. చెట్లలో తిరుగుతాను. తీసేస్తాను చాలా టైం కూడా వద్దాయి ఏమవుతుంది తిప్పాను అటు సైడ్ తిప్పాను స్లో మోషన్ వచ్చిందా? మంచిగా